ఎందుకు వేశారని నేను అడుగుతున్నాను. వాళ్ళ నుంచి మనం విముక్తి పొందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటిది మళ్ళీ మళ్ళీ దొరల దగ్గర మన బతుకుల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది. ఇది న్యాయమైన సంవత్సరాల నాయకులు దోచుకున్నారు. ఇవాళ దొర ఎందుకు మమ్మల్ని దోచుకుంటున్నాం? మీరు నేను కలిసి ఉద్యమాలు చేశాం, ఎన్నో వాగ్దానాలు చేశాం. తెలంగాణ వస్తే మేలు జరుగుతుంది, బలమైన వర్గాలకి మంచి జరుగుతుందని చెప్పాం. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు ద్వారా. ఇవాళ మీ అందరూ చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రామనమ్మ సినిమాలో రామనమ్మ ఎన్ని కష్టాలు పడిందో, ఏం చూసిందో ఇవాళ ప్రత్యక్షంగా ఈ దొరల పరిపాలన ఏంటో చూస్తున్నాం మనం. నేను అనుకోలేదు కేసీఆర్ గారు మంచి చేస్తారని నేను నమ్మాను. 4 ఏళ్ళు నేను మాట్లాడలేదు, ఆయనకు గౌరవం ఇచ్చాను. ఎన్నికల ముందు 2011లో రామనమ్మని నా 9వ శ్రేణిలో కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. అన్నా ఎందుకు సస్పెండ్ చేశా అన్నా మీ రామనమ్మని? నీకు తోడుగా నిలబడింది, నీతో కలిసి ఉద్యమాలు చేసింది, పోరాడు చేసినటువంటి రామనమ్మని కారణం లేకుండా రాత్రి 12ంటికి సస్పెండ్ చేశావే. అయినా తట్టుకున్నాను, ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నేను ఇవాళ కేసీఆర్ గారు ఒక విషయాన్ని వచ్చుకున్నాను. రామనమ్మని మోసం చేశాను, పట్టించుకోవట్లేదు. కానీ యావత్ తెలంగాణను మోసం చేశావు. నువ్వేం మాట్లాడావన్నా అది వాళ్ళు జరగట్లేదు. నీ పరిపాలనలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. దీనికి కాదు నువ్వు కాదు అడుగుతున్నాను. అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు కేసీఆర్ గారు. అది సంక్షేమ పథకాల తెరాస ధరల సంపాదన పథకాలు అని అడుగుతున్నాను నేను. మీరు దోచుకుంటున్నారని తెలుస్తుందన్నా మాకు. ప్రజలు దక్కాల్సింది ఏది దక్కట్లేదు. రైతు రుణమాఫీ అన్నారు, కానీ అది రైతుల మరణ హామీ అవుతుందన్నా. ఇది ఎక్కడ పోతున్నారు తెలంగాణలో అడుగుతున్నాను నేను. విద్యార్థులు యువకులు ఉద్యోగాలు లేకుండా ఇవాళ అవస్థపడుతున్నారు. సర్టిఫికేట్ రావట్లేదు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు, చదువులకు వెళ్ళలేకపోతున్నారు. వయసు అయిపోతూనే ఉంది. మరి ఆ బిడ్డలు ఆ యువకుల కోసం మీరేం చెప్పదలుచుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతుంది అనుకున్నాం, కానీ సంవత్సరాల నాయకులు మీరు అలాగే తయారయ్యారు, దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది యావత్తు ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అనుకున్నాం, కానీ మీ నలుగురు కోసం, మీ దోపిడి కోసం అని నేరుగా ఊహించలేరు. ఇవాళ నా అన్న తమ్ముడు అందరూ అమాయకులు. కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి అట్లాగే మోసపోతారు. అవునా కాదా? దేనికి మోసపోయారు? ఆయన ఎందుకు ఓటేశారంటే మీకు ఆకర్షణ పథకం ఒకటి చూపించారు. ఏ పథకం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక చిన్న ఇల్లు కోసం మీరు మోసపోయి కేసీఆర్ దొరలకు ఓటేశారే, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఇంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు గెలిపించలేదు, మోసం చేసిన దొరకు మీరు గెలిపించారు. నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు చెప్తున్నాను, దయచేసి మేల్కోండి, మన జాతిని మేల్కొల్పండి. ఈ బాధ్యతను బతుకు నుంచి మనం విముక్తి కావాలని కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, ఇవాళ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలంటే ఇది చరిత్ర ఉన్న పార్టీ, మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ ఉత్తమ్ గారు ఎన్నో పథకాలుగా కాదు మేము చెప్పేది, మీతో గతంలో చూస్తుంటారు. ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇంద్రమహిళ దగ్గర నుంచి ఎన్ని పథకాలు తీసుకొచ్చాం, ఎన్ని పథకాలు. అలాగే ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నా అన్న తమ్ముడికి, అక్క చెల్లెలు మీ అందరికీ. ఈ దొంగ పరిపాలన మనకు వద్దు, ఈ దోపిడీ మనకు వద్దు. చాలు, చూసాం, మోసపోయాం. కాంగ్రెస్ ఓటింగ్ ఒక జాతీయ పార్టీ తప్పకుండా మీకు మేలు చేస్తుందని మీ రాములక్క మీకు చెప్తుంది, హామీ ఇస్తుంది. అందుకే మీరు ముందు అడుగు వేయాలి. దొంగ పరిపాలనకి చర్మ గీతం పాడాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను నేను. మరి మీరు కాంగ్రెస్ గెలిపిస్తారా అని అడుగుతున్నా నేను. గెలిపిస్తారా? నిజంగా గెలిపిస్తారా? తెలంగాణ బిడ్డలు మాట ఇస్తే తప్పదో నాకు తెలుసు. మాట ఇచ్చినట్టేనా? మరి అనంతూరులో సంపత్ గారిని గెలిపిస్తారా? మీ అమ్మాయిని గెలిపిస్తారా? మీకు ఇష్టం ఉందా? నిజంగా నమ్మచ్చా? నమ్మకపోతే మోసం చేస్తే కర్ర తీసి బాగుంటాను మిమ్మల్ని. ఇది నా కుటుంబం. అక్కకి నా అన్నదమ్ముళ్ళకి ఇది అనుబంధం ఉంది. ఉద్యమాలు చేసి వచ్చాం మేమందరం. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అందరికీ డబ్బులు ఇవ్వాలి, మందు పోయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, నాన్న తమ్ముళ్ళకి, మందు తాగద్దు. మీరు తాగారనుకో మీ ఆరోగ్యం పాడైపోతుంది. లేదా మా అక్క చెల్లెలకి చెప్తారు, మిమ్మల్ని కర్ర తీసుకుని బాగుతానంటారు. ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకో ఓటుకి తీసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటు వేయండి. అది ఎవరి డబ్బు? అది ఎవరి డబ్బు? మీ డబ్బు. మీ డబ్బు తీసుకుని మీకే మళ్ళీ ఇస్తున్నారు ఆయన. అంటే మనల్ని బకరాలు చేస్తున్నాడు ఆయన. ఇక మీద మేల్కోండి. ఆయన ఈ మాటలు గారడికి మీరు తరిమి కొడతారా, నిలదీసి అడుగుతారా, ఇక మీ చేతుల్లో ఉంది. లేదా మోసపోతారా? మోసపోయారంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇంకా ఎవరు దేవుడు కూడా కాపాడలేరు తెలంగాణని. ఆలోచించుకోండి. 4.5 ఏళ్ళు ఏం చేశావు బాబు, ఎందుకు మాకు మేలు చేయలేదని అడగండి. 5 ఏళ్ళు పరిపాలించమండి. మీరు అవకాశం ఇస్తే 4.5 ఏళ్ళకే పారిపోయారు ఆయన. ఈయనంటే మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తే మళ్ళీ 3.5 ఏళ్ళకే పారిపోతాడు అనుకుంటా. ఇది ఆయన సంగతి. ఆయన ప్రగతి భవన్లో కూర్చుంటాడు, ఆయన ఎమ్మెల్యేలు కలవడు, ఆయన ఎంపీలు కలవడు. ఆఖరికి ఓటేసిన అన్న తమ్ముళ్ళు అక్కళ్ళ చెల్లెళ్ళు దగ్గరికి వచ్చి కూడా ఏంటి మీ కష్టం కూడా అడగడు. ఇది కేసీఆర్ గారు ఒక నిజ స్వరూపం. కాబట్టి మేల్కోండి, హుషారుగా ఉండండి, కాంగ్రెస్ ఓటండి, మీ కష్టాలు తీరుతాయి. ఒక జాతీయ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెడుతుంది, మీకు మేలు చేస్తుంది. ఈసారి సోనియా గాంధీ గారికి ఆవిడకి కానుకగా ఇవ్వండి, అధికారాన్ని తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేసుకుంటా. నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు మళ్ళీ సంపత్ గారు గెలిపించిన తర్వాత వస్తాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహం చూస్తే కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.